హలో అందరికీ కొబ్బరి లడ్డూలు ఎప్పుడు చేసినా చాలా సాఫ్ట్గా 1 వీక్ అయినా 10 డేస్ అయినా సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. ముందుగా దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ అనేది కొంచెం లేతగా ఉండాలండి. అప్పుడే మనకి కొబ్బరి లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పైన నల్లగా ఉన్నదంతా పీల్ చేసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరి మెత్తగా పట్టుకోవద్దు, ఇలా కోర్సుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో 1 బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకోవాలండి. అందులో నలకలు ఏమన్నా ఉంటే వడకట్టుకుంటే మనకి పోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మనం వడకట్టుకున్న బెల్లం వాటర్ వేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి కోరు 2 కప్పులు వేసుకోవాలి. బెల్లం 1 వేసుకుంటే కొబ్బరి కోరు 2 కప్పులు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద ఆ కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఒక 2 నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు అనేది వచ్చేస్తాయండి. మనం ఇలా చేత్తో తీసుకున్నప్పుడు మనకు ఉండవ్వాలండి. అప్పుడే మనకి కొబ్బరి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మరి ఎక్కువసేపు ఉంచామంటే మనకి కొబ్బరి లడ్డులని చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతాయండి. ఇలా అయిన తర్వాత ఇంకా తీసేసుకొని ఉండలుగా చల్లారిన తర్వాత ఉండలుగా చేసేసుకోవాలి. అంతేనండి. ఇలా చేసుకున్నామంటే మనకి కొబ్బరి లడ్డులు ఒక 10 డేస్ ఉన్నా కానీ ఇలాగే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. అంత టేస్టీగా అంత బాగుంటాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.